అయితే ఈరోజు ముచ్చట ఏంటని చెప్పంటే ఈ గోడ మీద నేను మీకు వాల్పేపర్ లాగా కనిపించే స్టెన్సిల్ ఆర్ట్ వేసి చూపిస్తా. చూడ్డానికి ఎట్లుంటుందని చెప్పంటే అచ్చు గుద్దినట్టు వాల్పేపర్ లాగానే ఉంటుంది. ఎవరికి చెప్పినా మరి ఇది స్టెన్సిల్ ఆర్ట్ అని చెప్పంటే ఎట్లా చేయాలో స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్తా. పైన వేసిన స్టెన్సిల్ మ్యాచింగ్ చేసే కీ వేరే ప్లేస్లో ఉంటుంది అనమాట. అదే సైడ్లో వేసే స్టెన్సిల్ మ్యాచింగ్ చేసే కీ వేరే ప్లేస్లో ఉంటుంది. ఈ కీ పాయింట్స్ మొత్తం నేను మీకు ఈ వీడియో క్లియర్గా చెప్తా. అండ్ ఈ స్టెన్సిల్ మీద ఎటువంటి పెయింట్ వాడాలి అండ్ పెయింట్ వేయడానికి ఎటువంటి రూలర్ వాడాలి, ఈ స్టెన్సిల్ని ఎట్లా స్టిక్ చేయాలి, ఈ స్టెన్సిల్ మీరు ఎక్కడ పర్చేజ్ చేయాలనో మొత్తం డీటెయిల్తో సహా ఈ వీడియోలు చెప్తా. అయితే మీరు ఈ వీడియో చూసేటప్పుడు కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు చూస్తే లైక్ కొట్టేసేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. అయితే ఇక్కడ మనకి బేస్ కోట్ వేయడానికి ఈ టూల్స్ కావాలి. ఇది బేస్ కోట్ రాయల్ లగ్జరీ ఎమోషన్ అనమాట. ఇది వచ్చేసి స్టెన్సిల్ మీద వేసేది గోల్డ్, రాయల్ గోల్డ్ 200 ml తీసుకొచ్చినాం. అయితే ఇప్పుడు మనకి 1 లీటర్ బేస్లో మనము ఎంత వాటర్ మిక్స్ చేసుకుంటామని చెప్పంటే 2 to 300 ml వాటర్ మిక్స్ చేసుకోవాలి. డార్క్ కలర్లో ఎక్కువ మిక్స్ చేసుకోవద్దు. లైట్ కలర్లో మీరు ఒక 400 మిక్స్ చేసుకున్నా పర్లేదు అనమాట. అయితే బ్రష్ తోటి మనం ఫస్ట్ ఎడ్జెస్ మొత్తం కట్తం చేసుకున్న తర్వాత రూలర్ తోటి మనము ఫుల్ వాల్ ఒక కోట్ ఎక్కిచ్చేసేయాలి. ఎక్కిచ్చేసిన వెంటనే అంటే ఒక 5 నుంచి 10 నిమిషాల లోపలనే సెకండ్ కోట్ వేసేసేయాలి. ఎందుకంటే డార్క్ కలర్ ఇదే విధంగా చేయాలి. అప్పుడే మనకి ఫుల్ కవర్ అవుతుంది డార్క్ కలర్ యూనిఫామ్ కింద. అయితే వీడియో మాత్రం లైక్ కొట్టడం అస్సలు మర్చిపోద్దు. లైక్ కొట్టండి. మీకు ఎటువంటి టెక్స్చర్ గురించి డీటెయిల్స్ కావాలని చెప్పండి కామెంట్ చేయండి. నేను మీకు అది ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అయితే ఇక్కడ మనది సెకండ్ కోట్ బేస్ కోట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం ఒక 2 to 3 hours వదిలేస్తాం మంచిగా డ్రై కావడానికి. డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ మేము మన స్టెన్సిల్ మీద వేసే పెయింట్ రాయల్ గోల్డ్ మనం ట్రేలో పోసేసుకోవాలి. ఇక్కడ ఒక్క చుక్క వాటర్ మిక్స్ చేయొద్దు. అండ్ తర్వాత ఈ రూలర్ ఏదో నేను మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఇది స్పాంజ్ రూలర్ కాదు, చిన్న ఎండుకల కాటన్ రూలర్ అనమాట. మీరు ఇక్కడ చూసి పర్చేజ్ చేయొచ్చు. ఇప్పుడు మనము మన స్టెన్సిల్ని వాల్ మీద స్టిక్ చేద్దాము. స్టిక్ చేయడానికి చాలా అంటే చాలా టేప్ పెట్టాల్సి వస్తుంది స్టెన్సిల్ మీద. ఇట్లా చేయడం మూలంగా ఏంటి అని చెప్పంటే స్టెన్సిల్ మీద ప్రెషర్ పడుతుంది, వాళ్ళ మీద ప్రెషర్ పడదు, మన పెయింట్ ఊడిరాదన్నమాట. ఇట్లా పెట్టేసినాక ఇక్కడ మనం పెయింట్ వేయాలి. పెయింట్ వేయడానికి మాత్రం ఇదే రూలర్ వాడాలి, ఫోమ్ రూలర్ మీద అస్సలు వాడకండి, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. అయితే ఇక్కడ వేసేసిన తర్వాత ఈ పైన హెడ్ పార్ట్ ఏదైతుందో కిందకి సేమ్ హెడ్ పార్ట్ వస్తుంది అనమాట. దాన్ని మనం మ్యాచ్ చేసి ఫస్ట్ స్టెన్సిల్ పెట్టేసి వేసేయాలన్నమాట. అప్ స్టెన్సిల్ కింద డౌన్ స్టెన్సిల్ వేసే పద్ధతి ఇదనమాట. అయితే ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ స్టెన్సిల్ వేసే పద్ధతి ఏంటి అని చెప్పంటే ఇటు రైట్ సైడ్ కార్నర్లో చూడండి ఒక ఎక్స్ట్రా పార్ట్ ఇచ్చిందనమాట. అంటే స్టెన్సిల్ తీసేసినాక ఈ ఎక్స్ట్రా పార్ట్ని మనం లెఫ్ట్ సైడ్ వచ్చిన పార్ట్లో మనం మిక్స్ చేయాలి. స్టెన్సిల్ రిమూవ్ చేసేటప్పుడు రప్పు మనం గుంజకండి, కొంచెం మెల్లగా తీయండి. ఎందుకంటే మాస్కింగ్ టేప్ పెట్టి ఉంటాం కదా, ఆ పెయింట్ ఊడుతుంది అనమాట. కొంచెం మెల్లగా తీస్తే బాగుంటుంది, ఆ పెయింట్ ఊడకుండా ఉంటుంది. ఆ తర్వాత మ్యాచింగ్ చేసే పద్ధతి మీకు ఆల్రెడీ చెప్పిన ఇంతకుముందు నేను చూపించినట్టు ఇలా విధంగా ప్యాచ్ చేసేసుకోవాలి. చేసేసుకున్నాక పెయింట్ వేసేయాలి. ఆ తర్వాత మళ్ళీ దీన్ని తీసేసి కింద హెడ్ పాయింట్ మ్యాచ్ చేసుకొని పెయింట్ వేయాలన్నమాట. అంటే ఈ స్టెన్సిల్ ఇదే విధంగా మూవ్ చేసుకుంటూ వేసుకుంటూ పోతే మీకు వాల్ చాలా ఫాస్ట్గా చాలా నీట్గా అవుతుంది. అండ్ ఈ స్టెన్సిల్ ఎక్కడ కొనాలని చెప్పండి మీరు చెప్పడం మర్చిపోయినా కదా, కింద డిస్క్రిప్షన్లో ఈ స్టెన్సిల్కి సంబంధించిన అమెజాన్ లింక్ ఇస్తాను. ఆ నుంచి మీరు ఈ స్టెన్సిల్ పర్చేజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగవచ్చు. ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోయింది, చూడడానికి ఎట్లుంది, వాల్పేపర్ లాగా ఉందా లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి. అయితే మీకు వేరే టెక్స్చర్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. లైక్ వాల్ మ్యూరల్ కానీ, మార్బుల్ ఎఫెక్ట్ కానీ, రాయల్ ప్లే కానీ, మన ఇంకా ఆర్చి కాంక్రీట్ది కానీ, మన లేమ్ ప్లాస్టర్ది కానీ నాకు మీరు కామెంట్ చేసి అడగవచ్చు. మీ దగ్గర ఇమేజ్ ఉంటే మన సేమ్ ఒకటి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందన్నమాట, టెక్స్చర్ వాలా అని చెప్పనేసి, దానికి మీరు డిఎం చేయొచ్చు. నేను మీకు డీటెయిలింగ్స్తో మొత్తం చెప్పడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా కొత్త వాళ్ళు వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కామెంట్ చెప్పండి, నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను చెప్పండి. పాత వాళ్ళు చూస్తే మాత్రం కంపల్సరీ లైక్ కొట్టండి. ఇదే విధంగా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫుల్ డీటెయిలింగ్స్ తోటి. మీ కోల్కైనా నా సర్వీస్ కావాలంటే మీరు డెఫినెట్గా హైదరాబాద్లో ఉండాలి.